పంపిణీ కార్యక్రమంలో వేదిక పంచుకుంటున్నటువంటి పెద్దలు మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, వేదిక మీదటువంటి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సోదరి గంజ వనిత గారు, ఎంపీపీ గారు పుష్పలత గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి గారు, సింగిరెడ్డి చైర్మన్ కైలాస్ గారు, గౌతమాబాద్ మండలాధ్యక్షురాలు సోదరి సంజయ్ గారు, కోఆప్షన్ సభ్యుడు రహీం గారు, జడ్పీసీ రవీందర్ గారు, కౌన్సిలర్ యాదగిరి గారు, ఆత్మకమిటీ చైర్మన్ భాస్కరాచారి గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, తహసీల్దారులు, వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఈ రోజు ఈ కార్యక్రమంలో లబ్ధిదారులైనటువంటి మాతృమూర్తులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వేదికను చూసినా, వేదిక ముందు ఉన్నటువంటి మహిళా సోదరులను చూసినా కానీ తెలంగాణలో ఉండేటువంటి మహిళల లోపల చైతన్యం చాలా ఎక్కువగా కనబడతా ఉంది. స్థానిక సంస్థలకి పరిమితమైనటువంటి 33% రిజర్వేషన్ ని మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భవిష్యత్తులో ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలని భారత పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకొచ్చి ఇక్కడ ఎట్లయితే వేదిక మీద మహిళా సోదరులు ఎక్కువ ఉన్నారో రేపంటే అసెంబ్లీలో పార్లమెంట్ లో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరగాలని నారీ శక్తి వందన్ 2023 పేరిట అసెంబ్లీలో పార్లమెంట్ లో మహిళలందరూ కూడా 33% రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. భవిష్యత్తులో సంక్షేమ పథకాలకి గృహానికి మాత్రమే మాతృమూర్తులు పరిమితం కావద్దని, రాజకీయాల్లో ఆకాశంలో సగం ఉన్నటువంటి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, ఆ ఎదుగుదల గ్రామీణ ప్రాంతం నుంచే రావాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు కావాలనేటువంటి ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలకి ఒకసారి దుబ్బాకి వస్తే రెండోసారి సిద్దిపేటకి, మూడోసారి గజ్వేల్కి వచ్చేలాగా రొటేషన్ పద్ధతిలో 15 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలకి, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్లకి మహిళా సోదరిమణులు ఎంపికయ్యేటువంటి రీతి లోపల ఒక కొత్త చట్టం తీసుకొచ్చినారు. దీన్ని వేదిక మీద ఉన్నటువంటి అందరం కూడా స్వాగతించినాం. భవిష్యత్తులో అది మంచి మార్పుకి నాంది పలుకుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఫలితాలైనటువంటి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులైనటువంటి మీకందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా తహసీల్దార్ దుబ్బాక గారిని ఆదేశిస్తోంది.